గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ప్రకటన గ్రంథం నుండి 12వ అధ్యాయము 15-16 వచనాలు ధ్యానిస్తూ ప్రభు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్న సత్యాన్ని తెలుసుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 15-16 వచనాలు. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. ఈ మాటను జాగ్రత్తగా ధ్యానించుకుందాం. ఇక్కడ దేవుని ప్రజలను ఒక స్త్రీ జాతిగా పోల్చి సాతానుని ఒక ఘట సర్పముగా పోల్చి చెప్తున్న మాట ఇది. దేవుని ప్రజలను నాశనం చేయాలని ఒక ఘట సర్పమైన సాతానుడు తన నోట నుండి ఒక ప్రవాహముగా నీళ్లను నదీ ప్రవాహముగా ఆమె మీదకి వెళ్ళగ్రక్కెను. ఆ నదీ ప్రవాహములో ఆ వరదలో ఆ ప్రజలందరూ కూడా కొట్టుకుని పోయి నాశనం అయిపోవాలని అంత విపరీతమైన వరద రప్పించగా భూమి ఆ స్త్రీకి సహకారి అయి, అంటే ఆ స్త్రీ జాతి ఆ దేవుని ప్రజలకు సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. ఈ మాటను మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని ప్రజలను సర్వనాశనం చేయడానికి సాతానుడు భయంకరమైన ఉపద్రవాలు రప్పిస్తాడు. ఆ ఉపద్రవాల్లో దేవుని ప్రజలను సంరక్షించి కాపాడటానికి దేవుడు సర్వసృష్టిని ఆయన ప్రజలకు మేలుకరంగా మార్చుతాడు అనే సత్యాన్ని తెలుసుకోవాలి. మొట్టమొదటిగా సాతానుడికి కొన్ని భయంకరమైన ఉపద్రవాలు రప్పించగలిగే శక్తి వాడికి ఉన్నదనే సత్యాన్ని ఇక్కడ తెలుసుకోవాలి. ఈ సందర్భంలోనే కాదు, యోబు గారి సందర్భంలో కూడా మనం చూడొచ్చు. ఒక భయంకరమైనటువంటి గాలి యోబు యొక్క 10 మంది పిల్లలు నివసించిన ఆ ఇంటి మీదకి రాగా నలు దిశల నుండి ఆ ఇల్లు కూలి 10 మంది చనిపోయిరి అని యోబు గ్రంథంలో మనకి మొదటి అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూల కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. మనకి తెలుసు యోబు గ్రంథంలో యోబు కుటుంబాన్ని అటాక్ చేసిన వాడు సాతానుడు. దేవుడు పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా ఆ భయంకరమైన శోధనంతా రప్పించిన వాడు సాతానుడు. అంటే ఆ భయంకరమైన సుడిగాలి రప్పించగలిగే కెపాసిటీ, ఆ పవర్ వాడిలో ఉంది. మరొక సందర్భంలో పైనుండి అగ్ని దిగి వచ్చి అనే మాట కూడా ఉంటుంది. అదే యోబు గ్రంథం 16వ వచనం, మొదటి అధ్యాయం 16వ వచనం. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి దిగి ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశాను. దేవుని అగ్ని దిగి వచ్చి కాల్చివేశాను అనేమాట. వాస్తవానికి అగ్ని దింపింది సాతానుడు, దేవుడు కాదు. ఇక్కడ సాతానుడికి అగ్ని కురిపించే శక్తి ఉంది, పెనుగాలని రప్పించగలిగే శక్తి ఉందనే సత్యాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. కానీ ఏలియా కాదు, ఏలియా కర్మేలు పర్వతం మీద అగ్నిని రప్పించమన్నప్పుడు బయలుదేవత ప్రవక్తలు ఎంత గోజాడినా అగ్నిని రప్పించలేకపోయారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సాతానుడు ఏమన్నా చేయగలడు, కానీ దేవుడు సాతానుడి శక్తిని ఆప్ చేయగలడు. వాడికి పర్మిషన్ ఇచ్చి వాడి నాశనాన్ని ప్రభు చిత్త ప్రకారంగా జరిపించగలడు కూడా. గమనించండి, ఇక ఇందాక మనం చదువుకున్న ప్రకటన గ్రంథంలో ఆ యొక్క ఘట సర్పము 12వ అధ్యాయం 15-16 వచనాల్లో సాతానుడు భయంకరమైన జలప్రలయం రప్పించి తన ప్రజలను, దేవుని ప్రజలను నాశనం చేయడానికి ట్రై చేసినప్పుడట ఎంత ప్రవాహం వచ్చినా భూమి ఆ ప్రవాహం అంతటి మృంగివేసి దేవుని ప్రజలకు ఏ హాని కలగకుండా చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే దేవుని ప్రజలకు అటాక్ తప్పదు. గుడ్ న్యూస్ ఏంటంటే ఆ అటాక్లో శాటనిక్ అటాక్, సాతానుడు మన మీద చేసే ప్రతి ప్రయత్నాల్లో దేవుని యొక్క కృప, దేవుని కాపుదల హెచ్చుగా ఆయన ప్రజలకు ఎప్పుడు తోడుంటుంది. బైబిల్ చెప్తుంది, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము
వర్ధిల్లదు. అంటే రూపింపబడుతుంది. శత్రువులు వస్తారు, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, భయంకరమైన ప్రమాదాలు జరుగుతాయి. కానీ దేవుని హస్తం మనకు తోడున్నంత వరకు ఏమీ భయపడవలసిన పని లేదు. అందుకనే కీర్తన కాబట్టి చక్కటి కీర్తన గ్రంథం 124వ కీర్తనలో మొదటి 3 వచనాలు అంటారు, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడయ్యుండని ఎడల, వారి ఆగ్రహము మనపైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడయ్యుండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసియుందురు. భయంకరమైన శత్రువులు మనలను ప్రాణముతోనే మృంగివేయాలని చూసే బోల్డని మంది శత్రువులు, మనకి నష్టపరచాలని, హాని చేయాలని వారు బోల్డని మంది ఉన్నారు. కానీ దేవుడు మనకు తోడున్నాడు గనుకనే వారి ప్రయత్నాలు ఏమీ ఫలించట్లేదు. పౌలు భక్తుడు అంటారు కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, తరుమబడుచున్నను దిక్కు లేని వారము కాము. ఎంత గొప్ప నిరీక్షణ అండి! మనం తరుమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారమైతే కాము. రకరకాల శోధనలతో తరమబడతాం, మరి భయంకరమైన ఉపద్రవాలు వస్తాయి. కానీ దేవుడిస్తున్న వాగ్దానం, నీ ప్రక్క 1000 మంది పడినా, నీ కుడి పక్క 10,000 మంది కూలిన అపాయం నీ యొద్దకు రాదు అనే మాట క్లియర్గా ఉంది. ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే అది వచ్చినప్పటికీ కూడా వాళ్ళని ఏమీ చేయలేదు. కాబట్టి మనం దేవుని ప్రజలం, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులం. శోధనల కష్టాలు వస్తాయి, కంగారు పడద్దు. దేవుని వైపు చూద్దాం. పంచభూతాలతో సాతానుడు మనల్ని శోధించడానికి వచ్చిన ఆ పంచభూతాలను ఆయన వాక్కుతో కంట్రోల్ చేసే శక్తి మన ప్రభు అయిన యేసయ్యకు ఉంది. భూమి మీద, భూమి పైన, భూమి క్రింద అన్ని నామముల కంటే పై నామమైన యేసు నామముతో మనం పోరాడదాం. ప్రతి శోధనను జయిద్దాం. సాతాను యొక్క శోధనల మధ్య దేవుని దక్షిణ హస్తం ఎప్పుడు యేసుక్రీస్తు నామం యందు విశ్వాసం ఉంచే వారికి దేవుడు తోడుండి సంరక్షించి మనలను శోధనలపై విజయవంతులుగా దేవుడు తీర్చిదిద్దుతారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్యము మా అందరి జీవితంలో ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను నెరవేర్చి ఫలింపజేయండి. ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో, వాక్యం విన్న వారందరి జీవితాల్లో ఉపద్రవాలు, శోధనలు, కష్టాలు, నష్టాలు వచ్చినను సాతానుడు తన నోటి నుండి ఘట సర్పము పంపించిన ఆ యొక్క భయంకరమైన నది ప్రవాహ జలాలను భూమి ఎలా మింగివేసిందో, మా ముందు ఉన్న ప్రతి శోధనను ప్రభువా నా దేవుడు తొలగించి నాకు క్షేమమిస్తాడు. నా ప్రభు ఉన్నాడు. యేసుక్రీస్తు నామములో సమస్తము నేను పొందుకుంటానని విశ్వాసంతో ప్రతి శోధనను, ప్రతి రోగమును, ప్రతి శత్రువును, ప్రతి శ్రమను, ప్రతి శాపాన్ని జయించగలిగే శక్తిని మాకిమ్మని యేసు పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనలను, మన కుటుంబాలని, మన ప్రజలను రక్షించి కాపాడి దీవించునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.